పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ అనే పాట అయితే సోషల్ మీడియాలో మామూలుగా లేదు. మొత్తం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ని ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి పెట్టి మామూలు రచ్చ చేయట్లేదు సోషల్ మీడియాలో. మరి నాకు మాత్రం ఈ పాట ఎస్ఆర్హెచ్ టీంకి యాప్ట్ అవుతుంది, ఇంకో ప్లేయర్కి అయితే చాలా బాగా యాప్ట్ అవుతుంది అనిపిస్తుంది. అతనే కింగ్ విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ పొట్టు పొట్టు ఆకలితో ఉన్నాడు, షేర్ లాగా వచ్చాడు మరోసారి ఐపీఎల్కి. తను ఆడుతుంది ఓన్లీ ఓడిఐ ఫార్మాటే కాబట్టి దాని తర్వాత తను మనకు కనిపించేది ఐపీఎల్లోనే. సో కాబట్టి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే అతని రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు, అతని బ్యాటింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా, ఎందుకంటే విరాట్ కోహ్లీకి అభిమాని కాని వారైతే ఎవ్వరూ ఉండరు. అది ఏ ఐపీఎల్ టీం అయినా కావచ్చు, ఏ క్రికెట్ ఫ్యాన్ అయినా కావచ్చు. తను ఆడిన లాస్ట్ 5 ఇన్నింగ్స్ చూస్తే అర్థమైపోతుంది తను ఏ రేంజ్ ఆకలితో ఉన్నాడు అని. విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు, న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ ఆడాడు. దీనికంటే ముందు విరాట్ కోహ్లీ ఆడినవి దీనికంటే ముందు. విజయ్ హజారే ట్రోఫీలో లాస్ట్ 5 మ్యాచెస్లో తీసుకుంటే ఒక 73, ఒక 120+ రన్స్ కొట్టాడు, అంటే ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ. ఇక న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఒక 93, ఒక సెంచరీ. సో మొత్తంగా 93 కూడా ఆల్మోస్ట్ సెంచరీతో సమానమే. సో తను 2 సెంచరీలు, 2 భారీ హాఫ్ సెంచరీలు చేశాడు లాస్ట్ 5 మ్యాచెస్లో. సో ఇంతకంటే ఆకలిగా ఇంకెవరైనా ఉంటారా ఈ ఏజ్లో, ఇన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత, ఇంత లెజెండరీ సాధించిన తర్వాత? సో మరి అటువంటి విరాట్ కోహ్లీ కోసం అయితే ఫ్యాన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దట్టు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది మళ్ళీ. సో ఆర్సీబీకి ఉన్నటువంటి ఆ హైప్ అంతా ఇంత కాదు. మొత్తానికి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో ఐపీఎల్ మొదలు కాబోతోంది. 2 టీమ్స్ కూడా బ్రూటల్ బ్యాటింగ్ పవర్ అని చెప్పొచ్చు. మరి అట్లాంటి బ్రూటల్ బ్యాటింగ్ పవర్ చిన్నస్వామి స్టేడియంలో, బౌండరీ లైన్స్ కూడా చిన్నగా ఉంటాయి. మరి విధ్వంసం అయితే తప్పదు. ఆల్రెడీ సన్ రైజర్స్ హెచ్చరిక అని పెట్టి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో. సో అదే హెచ్చరిక ఆర్సీబీకి కూడా. ఆర్సీబీ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో ఫర్ ద ఫస్ట్ టైం బరిలోకి దిగుతోంది ఆ హోదాతో. కాబట్టి వాళ్ళు కూడా, అది కూడా హోమ్ గ్రౌండ్లో చాలా చాలా డేంజరస్ బ్యాటింగ్ లైనప్గా కనిపించబోతోంది. మరి ఇదే చిన్నస్వామి స్టేడియంలో 2 ఏళ్ల క్రితము ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగినటువంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 287 రన్స్ చేసింది, భారీ స్కోర్ చేసింది. కానీ మరి ఆర్సీబీ 267 రన్స్ దాకా వచ్చింది. ఓన్లీ 20+ రన్స్ తేడాతోనే ఆర్సీబీ ఓడిపోయింది. ఆల్మోస్ట్ అసలు ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సెంచరీ చేశాడు ఎస్ఆర్హెచ్ తరఫున. మీకు గుర్తుందో లేదో, 102 రన్స్ 104 రన్స్ ఏమో చేశాడు. సో రీసెంట్గా ఫ్యాన్స్ మీట్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ది, అప్పుడు ఇషాన్ కిషన్ ఒక క్వశ్చన్ అడిగారు, మీకు ఏ టీం, ఏ అపోనెంట్ బాగా ఇష్టము అని అంటే తను చెప్పింది, నాకైతే తెలియదు కానీ ట్రావిస్ హెడ్కి అయితే ఆర్సీబీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. మరి నిజంగానే అతనికి ఈసారి ఆర్సీబీ మీద అటువంటి ఇన్నింగ్సే ఆడతాడా? ఏది లాస్ట్ టైము 2 ఇయర్స్ బ్యాక్ ఏదైతే సెంచరీ చేశాడో, అతను అంతకుముందు ఆర్సీబీలో ఆడాడు యాక్చువల్గా. హెన్రిక్ క్లాసన్ అండ్ ట్రావిస్ హెడ్ ఈ ఇద్దరు ఆర్సీబీ స్క్వాడ్లో నుంచి వచ్చిన వాళ్ళే. సో కాబట్టి మరి వాళ్ళకి అక్కడి స్టేడియంతో ఆ అనుబంధం అయితే ఉంటుంది. స్టేడియంతో అనుబంధం అనగానే మనకి ఇంకోరు గుర్తొస్తారు, హర్షల్ పటేల్, పర్పుల్ పటేల్. తను పర్పుల్ క్యాప్ తీసుకుంది ఆర్సీబీ తరపునే 2021లో 32 వికెట్స్ తీశాడు ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా తనకు ఆ రికార్డు ఉంది. సో మరి తను కూడా ఆ మెమరీస్ని రీకాల్ చేసుకుంటాడా? ఇక ఇంకో పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్సన్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవ్వరికి అసలు 0 హేటర్స్ ఉంటారు ఇతనికి, ఈ క్రికెటర్కి. ఏ టీంలో ఉన్నా సరే, అతనికి ఏ టీం ఏ జెర్సీ వేసుకుని ఆడినా సరే 0 హేటర్స్. అది భువనేశ్వర్ కుమార్. ఎస్ఆర్హెచ్ తరపున 2 సార్లు పర్పుల్ క్యాప్ తీసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ ట్రోఫీ గెలిచినప్పుడు అతనికి ఎంత కీ రోల్ ప్లే చేశాడో అందరికీ తెలుసు. సో మరి అటువంటి భువనేశ్వర్ కుమార్ లాస్ట్ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఆర్సీబీకి వెళ్ళగానే ఆర్సీబీ ఛాంపియన్ అయింది. సో తను ఒక లక్కీ చామ్ అని చెప్పొచ్చు ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్. మరి ఎస్ఆర్హెచ్కి ఎట్లా అయితే తన సర్వీసెస్ని అందించాడో ఇప్పుడు ఆర్సీబీకి కూడా అలానే సర్వీసెస్ అందిస్తున్నారు. చాలామంది ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా ఇప్పటికీ భువనేశ్వర్ కుమార్ మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకో మరి ఆ సాఫ్ట్ కార్నరు, ఆ ఫీలింగ్ భువి మీద అందరికీ ఉంటుంది. సో ఇది తనతో ఉన్నటువంటి ఎమోషన్. ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నాట్ ఓన్లీ ఇది ప్లేయర్స్కి సంబంధించిందో, మ్యాచ్ గెలవడానికి సంబంధించిందో, ఆ ప్లేయర్స్ మీద అభిమానులకు ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా ఈ మ్యాచ్లో మనం చూడొచ్చు. మరి ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ చూస్తే 25 మ్యాచెస్ ఆడాయి ఇప్పటి వరకు ఐపీఎల్లో.
25 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ 13 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 11 మ్యాచ్లు గెలిచింది, ఒక మ్యాచ్ రద్దయిపోయింది. సో సైకలాజికల్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కే ఉంటుంది. మరి ఇప్పుడు మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది కదా, మరి చిన్నస్వామి స్టేడియం స్టాట్స్ కనుక చూస్తే ఇక్కడ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ 9 సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 5 టైమ్స్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ 3 టైమ్సే గెలిచింది, ఒక మ్యాచ్ రద్దయింది. సో మరి ఇక్కడ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఆర్సీబీకి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి చూస్తే సైకలాజికల్ అడ్వాంటేజ్ ఆర్సీబీకే ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, డిఫెండింగ్ ఛాంపియన్ ట్యాగ్ ఉంది, అండ్ బ్రూటల్ బ్యాటింగ్ పవర్ ఉంది. సో మరి ఇవన్నీ కూడా ఆర్సీబీని ఒక మెట్టు కొంచెం పైన ఉండేలా చేస్తున్నాయి. అంటే ఈ మ్యాచ్లో స్లైట్ ఎడ్జ్ ఆర్సీబీకి ఉంది. సో అట్లా అని ఎస్ఆర్హెచ్ని ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్ 6th పొజిషన్లో నిలిచింది. సో వాళ్ళు అంతకుముందు సీజన్ ఫైనల్ దాకా వెళ్ళొచ్చారు. మరి 2016లో చివరిసారిగా ట్రోఫీ గెలిచిందంటే ఆ 10 ఏళ్ల ఆకలి ఉంది. ఆ 10 ఏళ్ల ఆకలి తీరాలి అంటే డెఫినెట్గా శుభారంభం దక్కాలి, ఫస్ట్ మ్యాచ్ నుంచే మొదలు పెట్టాలి. డెఫినెట్గా ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అని. మరి పిచ్ కండిషన్ ఎలా ఉంది? సో ఇక్కడి పిచ్ మీద చిన్నస్వామిలో మ్యాచెస్ అంటే కాంపిటేటివ్ క్రికెట్ జరగక చాలా రోజులైంది కాబట్టి ఇక్కడ పిచ్ని పెద్దగా యూజ్ చేయలేదు. కాబట్టి ఇది కొంచెం కొద్దిమంది అంటున్నారు బౌలింగ్కి అనుకూలంగా ఉండొచ్చు అని. కానీ మరి కోచెస్ కానీ వీళ్ళు కానీ ఇది బ్యాటింగ్ ప్యారడైజ్ లానే కనిపిస్తుంది, బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉండబోతుంది అని చెప్తున్నారు. సో ఇది విన్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో కన్వర్జేషన్ ఎలా ఉంటుంది అంటే నేను ఊహించుకునేది, నేను అనుకునేది అంటే జనరల్గా ఎవరన్నా వెళ్ళి అవును పిచ్ కొంచెం బౌలింగ్కి అనుకూలంగా ఉంటుందట కదా అంటే అభిషేక్ శర్మ ఏమంటాడు తెలుసా, నేను T20 వరల్డ్ కప్లోనే ఎవరి మాట వినలేదు, పిచ్తో సంబంధం లేకుండా ఆడాను, ఇప్పుడు ఎందుకు వింటా, ఇది అసలే ఐపీఎల్, ఇక్కడ నాకు ఫ్రీ లైసెన్స్ ఉంది, నేను నాకు నచ్చినట్టే ఆడతాను అంటాడు. ట్రావిస్ హెడ్ రే బాబు నేను ఇప్పటికే T20 వరల్డ్ కప్లో పెద్దగా రాణించలేదు, మా టీం కూడా తొందరనే బయటకు వెళ్ళింది, నేను మళ్ళీ నేషనల్ సైడ్కి మా ఆస్ట్రేలియా నేషనల్ సైడ్కి బాగా ఆడాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి, నేను కూడా చాలా ఫ్రీగా ఆడతా అంటాడు. ఇషాన్ కిషన్ ఏమంటాడు, మరి నేను అసలే పిచ్చి ఫామ్లో ఉన్నాను రా బాబు, నేను గత 1 year నుంచి ఫుల్ ఫామ్లో ఉన్నాను, డొమెస్టిక్లో ఫామ్లో ఉన్నాను, T20 వరల్డ్ కప్లో ఫామ్లో ఉన్నాను, ఇప్పుడు నేనెందుకు ఆగుతాను అంటాడు. హెన్రిక్ క్లాసన్ అరే నేను అసలు ఇంటర్నేషనల్ క్రికెటే ఆడడం మానేశాను రా, నాకు ఉన్నదే ఇది ఒకటి, నన్ను ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి అన్నా, నా పవర్ని మళ్ళీ యూజ్ చేయాలన్నా, నాకు ఇది అలవాటు ఇట్లా ఆడటము, సో నేనెందుకు వింటా అంటాడు. కాబట్టి ఎవ్వరూ మాట వినరు, పిచ్తో సంబంధం ఉండదు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి, ఆ బ్రూటల్ బ్యాటింగ్ అంటేనే అది ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, అదే ఆడతారు. ఇక ఆర్సీబీ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి మొత్తం తెలిసే ఉంటుంది, ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఈ పాటికల్లా పిచ్ గురించి కూడా అన్నీ తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఫ్రీగానే ఆడతారు. ఎటొచ్చి ఇక్కడ జరగబోయే యుద్ధం ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ బ్రూటల్ బ్యాటింగ్కి ఆర్సీబీ బౌలింగ్కి, ఆర్సీబీ డెత్ బౌలింగ్కి మధ్య పోటీగా ఉంటుంది. అదే రకంగా ఆర్సీబీ బ్రూటల్ బ్యాటింగ్ లైనప్కి ఎస్ఆర్హెచ్ యంగ్ బౌలింగ్కి అండ్ న్యూ బౌలర్స్కి, అందరూ కొత్త కొత్త బౌలర్లుగానే ఉన్నారు. సరే హర్షల్ పటేల్ జయదేవ్ ఉన్నత్ అంటే కొంచెం పాత బౌలర్లే కాబట్టి సో ఇట్లా ఉంటుంది కాంటెస్ట్. మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూస్తే ఫస్ట్ ఆర్సీబీది చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్కి ఏమైనా 11లో ఛాన్స్ ఇస్తారా అనుకున్నాం కానీ సో మొత్తం ప్లేయింగ్ 11 కూడా ఆల్రెడీ సెట్ అయిపోయింది. దేవదత్ పడిక్కల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కాకపోతే అతని మీద కొంచెం ప్రెషర్ ఉండే అంశం ఏంటి అంటే వెంకటేష్ అయ్యర్ ఆల్రెడీ క్యూలో ఉన్నాడు కాబట్టి దేవదత్ పడిక్కల్ ఖచ్చితంగా తన ప్లేస్ని కాపాడుకోవాలంటే ఆడుతూనే ఉండాలి, తన ఫామ్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో రజత్ పటిదార్, నెంబర్ 5లో టిమ్ డేవిడ్ ఆర్ జాకబ్ బెథెల్. నాకు తెలిసి జాకబ్ బెథెల్ మంచి ఫామ్లో ఉన్నాడు రీసెంట్గా కాబట్టి జాకబ్ బెథెల్ వైపు వెళ్ళొచ్చేమో. సో నెంబర్ 5లో అతడు, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో రొమారియో షెఫర్డ్, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా. నెంబర్ 8 వరకు చాలా చాలా పవర్ హిట్టర్స్ ఉన్నారు వీళ్ళకి. ఇక నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో జేకబ్ డఫీ, న్యూజిలాండ్ పేస్ బౌలర్, మంచి ఫామ్లో ఉన్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. నెంబర్ 11 రసిక్ దార్, ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి ఆడాలి ఆ బ్యాలెన్స్ కోసం. నెంబర్ 5లో హెన్రిక్ క్లాసన్, నెంబర్ 6లో లివింగ్స్టన్, నెంబర్ 7లో అనికేత్ వర్మని ఆడిస్తారా లేదంటే యంగ్స్టర్ సలీల్ అరోరాని తీసుకుంటారా, ఇది కొంచెం ట్రికీ. నెంబర్ 8 బ్రైడెన్ కార్స్,
నెంబర్ 9 హర్షల్ పటేల్. సో ఈ రకంగా చూస్తే ఎస్ఆర్హెచ్ కూడా నెంబర్ 9 వరకు హిట్స్ కొట్టగల వాళ్ళే ఉంటారు. నెంబర్ 10 జయదేవ్ ఉనడ్కట్, నెంబర్ 11 జీషన్ అన్సారీ, నెంబర్ 12 అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా శివాంగ్ కుమార్, చైనామెన్ బౌలర్ శివాంగ్ కుమార్ని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. సో మొత్తానికైతే రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్స్ అయితే అద్భుతంగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ కూడా ఓ రేంజ్లో హై టెన్షన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మ్యాచ్ థ్రిల్ ఉండబోతోంది చిన్నస్వామి స్టేడియంలో. మరి మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేయండి.